9Grainsకి స్వాగతం. ఈవేళ మనం బూడిద గుమ్మడికాయ హల్వా చేసుకుందాం. ఈ హల్వా మీరు కూడా చేసి చూసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బూడిద గుమ్మడికాయ గింజలు తీసేసానండి. చెక్కు తీద్దాం. ఇప్పుడు ఇలా చెక్కు తీసుకుందాం. ఇలా మొత్తం చెక్కు తీసుకుని తురుముకుందాం. బూడిద గుమ్మడికాయ ఇలా తురుముకున్నానండి. దీంట్లో రసం ఉంటుంది, జ్యూసు. ఇది గట్టిగా ఇలా పిండేసుకుందాం. మొత్తం ఇలాగే పిండేసుకుందాం. పాను పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి. ఒక 20 గ్రాముల జీడిపప్పు వేసుకుంటున్నానండి. ఈ జీడిపప్పు కొంచెం రంగు మారే వరకు వేయించుకుందాం. ఒక 15 కిస్మిస్ కూడా వేసుకుందాం. వేగిపోయినాయండి, తీసుకుందాం. 2 కప్పులు బూడిద గుమ్మడికాయ తురుము అండి. ఇది బాగా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఒక అరకప్పు పాలు పోసుకుందామండి. పచ్చివాసన పోయిందండి. 1 కప్పు చక్కెర వేసుకుందాం. ఈ చక్కెర కరిగి చిక్కబడే వరకు తిప్పుకోవాలండి. ఇలాగా 1/2 కప్పు పాల పౌడర్ వేసుకుందామండి. ఈ వాటర్ లేకుండా గట్టిపడాలి. 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుందామండి. ఇంకో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందామండి. జీడిపప్పు కిస్మిస్ వేసుకుందామండి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. దానినిచ్చి బౌల్లో తీసుకుందాం. బూడిద గుమ్మడికాయ హల్వా రెడీ అండి. ఇదే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ చూడండి.